ఎప్పుడు ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానంలో ఉంటాయి. ఎందుకంటే మన ప్రతి వ్యక్తికి మారిపోతూ ఉంటుంది. అందుకనే మంచి రోజు చెప్పుకోవడం ఎందుకంటే ఈ గ్రహ సంచారం ఒక ముహూర్తం అంటారు దాన్ని. ఆ సమయాన్ని ఆ ముహూర్తాన్ని పెడతాడనమాట. కుదరదు. ఎందుకు కుదరదంటే నువ్వు ఒకేసారి పుట్టలేదు కదా. మనం కొన్ని క్షణాల్లో మార్పు ఉంటుంది. మనం పుట్టినప్పుడు గంటల మార్పు ఉండొచ్చు. ఒకే రోజు పుట్టిన గంటల్లో ఎప్పుడు పుడతారో ఎవరో ఇప్పుడు మనం అనుకుంటాం. ఒక ఇల్లు కట్టడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు యువతలానికి ఆ ఈశాన్యం మూలేస్తే నీళ్లు పడతాయి. అవతలానికి ఈశాన్యం మూలే పడదు. పక్కనే కదండి మాది ఇల్లు, మేము వేసాం కదా, నీళ్లు పడలేదు అని అంటారు. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే ఆ జన్మించినప్పుడు ఉన్నటువంటి యొక్క ఆ గ్రహాల యొక్క స్థితిగతులు ఏవైతే ఉంటాయో ఆ స్థితిగతులను బట్టి మనకు వచ్చేటటువంటి యొక్క ఫలితాలు వ్యక్తిగతంగా మారిపోతూ ఉంటాయి. ఇట్లా మారిపోతూ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని కూడా మనం ఆ మార్పులు మారుతున్నప్పుడు వాటి యొక్క ప్రభావము ప్రతి వ్యక్తిపై ఉంటుందన్నమాట. ఈ సకల జీవ జంతురాశులపైనే ఉంటుంది. అందుకని ఎవరిది ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి భారతీయ ఋషులు దాని మీద ఒక పెద్ద పరిశోధన చేసి దాంట్లో నుంచి వచ్చినవే అనేక శాస్త్రాలు దానంతా మ్యాథమెటిక్స్. ఏదో పుట్టి పుట్టుకం కాదు. ఇవాళ మన పంచాంగంలో ఫలానా రోజున అంటే ఇప్పుడు ఒక మార్చి నెల ఉంది, 26వ సంవత్సరం మార్చి నెల 3వ తారీఖు నాడు మనకి చంద్రగ్రహణం వస్తుంది అని రాశాడు అనుకుందాం. దానికి ఎన్ని గంటలకు పడుతుంది, మధ్యకాలం ఎంతసేపు ఉంటుంది, విడుదల ఎంతకాలం అవుతుంది అనేదాన్ని స్పష్టంగా రాస్తాడు. మరి కరెక్ట్గా ఆ రోజు మనకి చంద్రగ్రహణం వస్తూనే ఉంది కదా. ఆ రోజున సూర్యగ్రహణం అంటే సూర్యగ్రహణం వస్తుంది, చంద్రగ్రహణం అంటే చంద్రగ్రహణం వస్తుంది. అంటే అర్థం ఏమిటి? ఖచ్చితమైనటువంటి యొక్క లెక్కల ద్వారా ఏ సమయానికి ఏ గ్రహణం కదలటం వల్ల ఏమి ఏర్పడుతుంది అనేది ఒక పుష్కరం. రేపు మళ్ళీ మనకు పుష్కరాలు కూడా వస్తాయి ఈ సంవత్సరంలో. ఆ పుష్కరం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఆ 12 రోజుల్లో పుష్కరం ఎప్పుడు ఉంటాడో ఆ నీళ్ళ యొక్క పరిస్థితి. మొన్ననే మనకు 2024లో కుంభమేళా జరిగింది. మన ప్రయాగ క్షేత్రంలో కుంభమేళా జరిగింది అని మన అందరం కూడా చాలామంది ఒక 4 చోట్ల జరిగింది కుంభమేళా అనేది. వాళ్ళకు ఒక అర్థం ఉంది, వాళ్ళకు దానికి ఒక కథానికాలు ఉంది, దాని వ్యవహారం ఉంది, లెక్క ఉంది. అదే ఏమిటంటే ఆ అమృతపు చుక్కలు ఒక 5 చోట్ల పడ్డాయని, ఆ 5 చోట్ల పడ్డటువంటి సమయాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కుంభమేళాన్ని ప్రారంభం చేసుకుంటారు. సరే మొన్న ఒక 145 ఏమో కుంభకోణం మనకు చేశారు ఆ కుంభమేళాలో. ఆ కుంభమేళా జలము ఏ విధంగా మారుతుందని సైంటిఫిక్గా శాస్త్రీయంగా పరిశీలించడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేసి కుంభమేళా ప్రారంభం కాకముందు ఆ నదీ జలాన్ని తీసుకెళ్ళి దాన్ని పరిశీలించారు ల్యాబ్లో. కుంభమేళా ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతిరోజు ఆ నెల రోజులు పెట్టారు కదా, 2 నెలలు పెట్టారు, సుమారు 45 రోజులు పెట్టారు. ఆ 45 రోజులు పరీక్ష జరిగింది. మళ్ళీ దాని తర్వాత మరుసటి రోజు కూడా అంటే ఈ రోజు కుంభమేళా అయిపోయింది అని చెప్పిన మన మహాశివరాత్రి నాడు అయిపోయింది. మహాశివరాత్రి నాడు అయిపోయిన తర్వాత మళ్ళీ కుంభమేళాలో జరిగినటువంటి యొక్క ఆ గంగా నదిలో ఉన్నటువంటి యొక్క జలాన్ని మళ్ళీ తీసుకొని పరిశీలించారు. ఇట్లా పరిశీలన చేయటం వల్ల పాజిటివ్ వేవ్స్ అన్నీ కూడా మనం ఏదైతే సమయం చెప్పామో ఆ సమయం మధ్యలోనే ఉన్నాయన్నమాట. అంటే ఆ జలాలలో ఒక మార్పు వచ్చేసింది, ఆ ఔషధ విలువలు మారిపోయినాయి. అందుకని అటువంటి జలంలో మునగడం వల్ల ఆరోగ్యవంతులు అవుతారు. అందుకని మరి వాళ్ళ పిచ్చివాళ్ళ సన్యాసులు కొన్ని వందల సంవత్సరాల వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఆ హిమాలయాల్లో ఉంటూ తపస్సు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఆ సమయానికల్లా అక్కడికి చేరుకొని ఆ 45 రోజులు కూడా అక్కడ మరి కుంభమేళాలో ఉన్నారు అని అంటే ఇదంతా ఎవరి చేత నిర్ణయించబడుతుంది? ఇదంతా కూడా అంటే పండితులు ఆ యొక్క గమనం ఏ విధంగా ఉంటుందనే దాన్ని భారతీయ సనాతన ఋషులు దానిని ఏం చేశారంటే ఒక పద్ధతిగా లెక్కగట్టి మనకు అందించారు. ఆ అందించినటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క గ్రంథమే మనం పంచాంగము అంటాం. పంచాంగం సాయంత్రం వరకు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచాంగంలో మనం ఏం చేస్తాము? ప్రతి విషయాన్ని తెలుసుకుంటాం అన్నమాట. మన ఇంట్లో ఇవాళ ఒక పిల్లవాడు పుట్టినా, ఒక అమ్మాయి పెద్ద మనిషి అయినా, లేదా ఒక వివాహమైనా ఆ క్షణాన్ని బట్టి
వాళ్ళకి ఏం మంచి జరుగుతుంది, ఏం జరుగుతుంది, దానికి పరిష్కార మార్గాలు ఏంటి, అవన్నీ కూడా పంచాంగం వివరిస్తుంది. అందుకే కదా మనం నీ పుట్టిన సమయంలో నీకు ఈ నక్షత్రాలు బాగలేదురా బాబు, నువ్వు ఇవి చేసుకోవాలి, ఈ పరిష్కారం చేసుకుంటేనే నీకు నీ కుటుంబానికి సంక్షేమంగా ఉంటుంది అని అయ్యగారు చెప్తారు. చెప్పినప్పుడు తనకున్నటువంటి యొక్క స్థాయిలో తను ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు మనవాళ్ళు. అందుకనే మీరు ప్రపంచంలో వేరే ఏ దేశాల్లో కూడా మన విధమైనటువంటి యొక్క ఆ విధానం లేదు. ఇది కర్మభూమి అన్నాడు. అందుకే ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా పుట్టచ్చు, కానీ భారతదేశంలో నువ్వు ఏ మూల పుట్టినా కూడా నువ్వు ఈ కర్మభూమిలో పుట్టావంటే నువ్వు మోక్షానికి అర్హుడివి అంటాడు. మనకున్నటువంటి వేదాల్లో చెప్పబడదు. అందుకని మోక్షానికి అర్హులు ఎవరు అని అంటే మనకున్నటువంటి యొక్క భారతదేశంలో ఏ మూలలో నువ్వు ఎవరివైనా సరే పుడితే చాలట, పుడితే నువ్వు మోక్షానికి అర్హుడి అవుతావు అంటాడు. అదేవిధంగా కాశీలో మరణిస్తే అంటాడు, కాశీలో మరణిస్తే తారక మంత్రాన్ని స్వయంగా శివుడే వచ్చి చెవిలో ఊతాట. అందుకని కాశీలో మరణించినటువంటి వాడి యొక్క చెవి, కుడి చెవి పైకి ఇట్లా లేస్తున్నాడు, చనిపోయిన వాడి చెవి. మామూలుగా చెవులు రెండు కామన్గా ఉంటాయి కదా మనకి, ఈక్వల్గా ఉంటాయి, కానీ ఒక చెవి పైకి సాగినట్టుగా పైకి లేచుంటాడు. అంటే మరి అక్కడ తారక మంత్రం అంటే ఏంటి? తారక మంత్రము కోరిన దొరికిన తండ్రి నీటిది రామ అని చెప్పి మనకు కంచెర్ల గోపన్న గారు పాడారు. ఆయనే మనం రామదాసు అంటున్నాం మనందరూ కూడా. రామదాసు కీర్తనలు అంటూ ఆయన కంచెర్ల గోపన్న గారు, ఆయన భద్రాచలంలో దేవాలయం కట్టినటువంటి ఆయన. తారక మంత్రం అంటే ఏంటి? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్వజం రామనామ వరామి. అదే తారక మంత్రం అంటే. దాన్ని మనం శ్రీరామ రామ రామేతి ఎవరు? అందుకని మీకు అక్కడ మనకు ఈశ్వర వాచ అని ఉంటుంది. అక్కడ ఈశ్వర వాచ అంటే ఈశ్వరుడు చేత చెప్పబడదు. ఏమని చెప్పబడ్డాడు? ఆయన ఏమని కూర్చున్నాడా అంటే ఈశ్వరుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఎప్పుడు కూడా ఈశ్వరుడు తపస్సులో నిమగ్నమై ఆ జపమాల తీసుకొని ఉంటాడు అనమాట. మనం ఆయనకి వైరాగ్యము అని అంటే ఏం చెప్పాలంటే శివుడి ఏం అవసరం లేదు భూమి మీద, అక్కడ కూర్చుంటాడు. అక్కడ కూర్చున్న వాడినే మనం ఏమంటామంటే వైరాగ్యంతో కూడుకున్న వ్యక్తి అంటాం. ఆ వైరాగ్యంతో కూడుకున్నట్టు కూర్చొని ఉన్నాడు, జపమాల తిప్పుతూ ఉంటాడనమాట. ఆ జపమాల తిప్పుతూ ఉన్నటువంటి ఆయన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్వల్యం రామనామ వరాలని అంటాడు. అందుకని ఆ రామనామం తారక మంత్రాన్నట శివుడు ఉపదేశిస్తాట. కాశీఖండం అనేటువంటి ఒక పుస్తకాన్ని కనుక మీరందరూ చదివినట్లయితే అద్భుతమైనటువంటి ఒక ఖండం అనమాట. తెలుగులో వచన రూపంలో ఉంది, అనేక రూపాల్లో ఈ కాశీఖండం. అసలు మనకు మూలం ఏంటి, ఆ చరిత్ర ఏమిటి, అసలు ఇదంతా ఏమిటి అనేది మొత్తం దాంట్లో మనకి చెప్పుకుంటూ పోతుంటాడు అనమాట. అందుకని కాశీఖండం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఉంది. దాని అందరూ కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే తిదివార నక్షత్రాల్లో ముహూర్తము, ముహూర్తం పెట్టడం అంటే ఏంటి? ముహూర్తం పెట్టడము అని అంటే ఒక పెళ్లి ముహూర్తము, లేదా ఒక గృహప్రవేశానికి ముహూర్తము, లేదా మనము ఆయన జన్మనామము చెప్పడానికి ఒక ముహూర్తము, ఒక మంచి రోజు చెప్పండి అయ్యగారు అని అంటారు. మంచి రోజు చెప్పడము అని అంటే అందరికీ కామన్గా మంచి రోజులు ఉంటాయి. కామన్గా ఉండే మంచి రోజులు ఏమిటి? ఏకాదశి చేసుకోకు, సప్తమి చేసుకోకు, ఇది బాగుంటుంది, దశమి చేసుకోకు, ఇవి కామన్గా ఉండేటటువంటి మంచి రోజులు, అందరికీ తెలిసిన మంచి రోజులు. కానీ ఏకాదశి నాడైనా ఆ నక్షత్రానికి అనుకూలంగా రాకపోతే అది రివర్స్ కూడా కావచ్చు, అది కూడా ఉంటుంది మరి కదా. కాబట్టి మరి వ్యక్తులను బట్టి వారు పుట్టినటువంటి యొక్క తీరుని కూర్చోండమ్మా. మేము కూర్చుంటే తొందరగా మేము గణపతి పూజ చేస్తాము, మీరు ప్రదక్షిణంతా తర్వాత ప్లీజ్ దయచేసి అనమాట. ఆ చెప్పడంలో మనకి ఏమంటాడంటే పంచాంగం ఎటువంటిదయా అని అంటే ఒక్క శ్లోకంలో చెప్పేశాడు. ఒకటే శ్లోకం చెప్తాను మీకు. ఆ ఒక్క శ్లోకంలో చెప్పేశాడు అనమాట. ఆ ఒక్క శ్లోకం ఏంటంటే శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్యపదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిని మత్తదం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. ఇది శ్లోకం. అంటే ఒక్క శ్లోకంలో అంటే ప్రతిరోజు కూడా మనం పంచాంగం ముట్టుకుంటే చాలట, దాన్ని ఓపెన్ చేస్తే చాలు. అది కళ్యాణమే. కళ్యాణం అంటే పెళ్లి కాదు, ఇక్కడ కళ్యాణమస్తు అని మనం దీవిస్తే కళ్యాణం అంటే అనేటటువంటి యొక్క విషయాన్ని మనం చెబుతూ ఉంటాం. అది దుస్వప్న దోష. మనం ఏదో స్వప్నం పడుకుంటాం, మనకి ఏదో చెడుసునే వచ్చింది, మనకి ఎవరో కత్తి పెట్టి పొడిచినట్టు, లేదా మనమే ఇంకోటి కత్తి పెట్టి పొడిచినట్టు, లేదా ఓ సింహం మనని కొరికేసినట్టు, ఇట్లా కథలు వస్తుంటాయి మనకి. ఇవన్నీ దుస్వప్నాలు అంటాం. ఈ దుస్వప్నం కూడా పరిహారం ఉంది దీంట్లో. దాంట్లో ఏం చేసుకోవాలి మనం? దుస్వప్నం రావడం నాకు ఏం జరుగుతుంది? ఆ దుస్వప్నం కూడా పరిహరిస్తుంది ఈ పంచాంగము.
అదే గంగా స్నాన విశేష పుణ్యఫలదం. గంగలో కనుక మనం మునిగితే ఏ రకమైనటువంటి యొక్క పుణ్యఫలం కలుగుతుందో అలాంటి పుణ్యఫలం కలుగుతుంది. అందుకని ప్రతి ఇంట్లో కూడా పంచాంగం ఉండాలి అని అంటే చదువుకునే వాడి ఇంట్లో ఒక రిక్షాని కూడా పంచాంగాలు పంచిపెట్టుంటే ఒక రిక్షాని కూడా నాకు పంచాంగం ఇవ్వండి అన్నాడు. ఇస్తే తప్పేం లేదు. కానీ అతనికి చదువు రాదు. చదువు రాని పంచాంగం తీసుకపోయి ఏం చేస్తాడు? సంతలో పెట్టుకోవడం తప్ప చేసేది ఏం లేదు. దాన్ని ఒకవేళ నీకు చదువు వచ్చినా కూడా దాన్ని ఏది వచ్చింది ఏది చెడ్డదని నీకు తెలియదు కదా. అదే చెప్పాను నేను. అదంతా ఒక మ్యాథమెటిక్స్లో చెప్పాను. అది గణితం. ఆ గణితం ప్రకారంగా నీ తిథిని బట్టే చెప్పాలి కాబట్టి అది చేసేవాళ్ళకి తెలుస్తుంది. అది అందుకని అయ్యగారికి తెలుస్తుంది. నాని పట్టుకోగానే డాక్టర్ వీడికి ఏ రోగం ఉందని చెప్తాడో అదేవిధంగా అయ్యగారికి మాత్రమే అది తెలుస్తుంది. అందుకని అయ్యగారి దగ్గరికి ఎందుకు పోవాలి అంటే అందుకే పోవాలి. అర్థమైందా? ఆయన ఎప్పుడు కూడా దాని మీద గణనకు లెక్కలు వేసుకుంటూ ఉంటాడనమాట. మనం ఈ చదవడం వల్ల ఆయురారోగ్యాలు అంటాం. మనం ఆయుష్ అనేది వృద్ధి అవుతుంది. అదేవిధంగా గోదాన తుల్యం, గోదానం చేయటం ఎంత ఫలితం జరుగుతుందో అంత ఫలితాన్ని ఇస్తుంది పంచాంగము అని చెప్తాడు. మనం అనేక నానా కర్మ సుసాధనం, అనేక కర్మలు మనం చేస్తూ ఉంటాం. ఆ కర్మలకి సరైనటువంటి యొక్క సుసాధనము అంటే తిరిగి మనకు అది మంచి ఫలితాన్ని ఇవ్వడం. ఆ ఫలితాన్ని ఇవ్వడానికి కూడా పంచాంగమే మనకు మూలమవుతుంది. కాబట్టి అటువంటి పంచాంగము అని పంచాంగము ఐసారి చెప్పారు. పంచ అంటే 5 అని అర్థం, అంగములు అంటే భాగములు అని అర్థం. 5 భాగాలు ఏమిటో తిరివార నక్షత్ర కరణ యోగములు. ఇవి ఈ 5 పంచాంగంలో ఉండేటటువంటివి. తిది, వారము, నక్షత్రం, యోగము, కర్మ. అందుకని జనరల్గా యోగ కరణముల గురించి మనకు తెలియదు. అందుకని కాకపోతే మనం మంత్రంలో ఇక్కడ చెప్తాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాముని. అందుకని ఎందుకు చెప్తాము అక్కడ అంటే శుభమైనటువంటి కరణము దాని యొక్క ఫలితం ఉంటుందన్నమాట. అందుకని ఈ 5 చూస్తారన్నమాట. 5 చూసినప్పుడు ఏమవుతుందంటే మీకు మీరు ఫోటో తీసుకోండి. మిగతా కార్యక్రమం అయ్యగారు విశేషములతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటిది మనకు సింపుల్గా అందించేటటువంటి ఒక గ్రంథము ఇది. ఈ గ్రంథాన్ని మనం ప్రతిరోజు కూడా చూసుకోవాలి. ఇవాళ నక్షత్రం ఏమిటి, ఇవాళ ఏంటి, మనం పూజా కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించుకునే వాళ్ళు ఎవరు కూడా కంటపడతారు దయచేసి ప్లీజ్. ప్రతిరోజు కూడా మనం అంటే మనం ఈరోజు మంచి రోజా కాదా, ఈరోజు తిదేమిటి, ఈరోజు వారం ఏమిటి అని మనం సంకల్పంలో చెప్తారా. ఆ సంకల్పంలోనే మనకి ఇవన్నీ వస్తాయన్నమాట. ఆ సంకల్పంలో ప్రతిరోజు కూడా మనం సంకల్పం చెప్పాడు. కేవలం మనం ఏం చేస్తాం, ఇవాళ ఏకాదశి కదండి అని అనుకుంటాం, వెళ్ళిపోతుంటాం. అట్ట కాదు. ఆ ఏకాదశి ఉంటుంది, అది ఏ వారం అవుతుంది, ఆ వారం యొక్క గుప్తంగా ఉంటుంది. మనకు నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు అంటే 9 గ్రహాలు. 9 గ్రహాలు 9 రోజులు ఉండాలా? లేవు కదా. వారంలో ఎన్ని రోజులు ఉన్నాయి? 7 రోజులు ఉన్నాయి. మరి 7 రోజుల్లో సూర్యుడు ప్రధానమైనటువంటి వాడు మనకి. కాబట్టి భానువారం, ఇవాళ భానువారమే కదా. రేపు సోమవారం అంటే చంద్రుడు, మంగళవారం కుజుడు, బుధవారానికి బుధుడు ఉన్నాడు, గురువారానికి గురుడు ఉన్నాడు, శుక్రవారానికి శుక్రుడు కూడా, ఆయన కూడా గురువే, శుక్రుడు ఉన్నాడు, శనివారానికి శని అవుతున్నాడు. మరి రాహు కేతు ఇవి మాత్రమే. ఇవి ఛాయాగ్రహాలు, నీడలాగా ఉంటాయి, మనకు కనపడవాలి. అందుకనే ఛాయ గ్రహణం పట్టింది అని అంటే ఈ రాహు కేతువులే, ఈ బద్మాషిగాడు అన్నట్టు వీళ్ళిద్దరు. మనం అంటే మన భాష అయితే వాళ్ళ ప్రభావం అంటే ఛాయా ప్రభావం. నీకు తెలియదు వాళ్ళకి, మన మీద ఉంటుంది. హనుమంతుడు కనుక సముద్రాన్ని దాటుతూ ఉంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి ఛాయాగ్రహిణి అనేటువంటి ఒక రాక్షసి ఆయన గుంజుతుంది కిందికి. శివుడిగా అది ఛాయా, దానిపైనే ఛాయను గుంజుతుంది. అది ఆవిడ కొడుకే రాహు. అట్రాక్ట్ చేసి గుంజుతూ భూమి మీద గుంజుతూ ఉంటుంది. ఆమె లోపల పోయి చీల్చి చంపి పెట్టుకెళ్ళిపోయాడు. అందుకని ఆంజనేయ స్వామి దగ్గరికి ఎవరు పోరు. అందుకే శివుడిక. అయితే అందుకనే ఆంజనేయ స్వామి చుట్టూ తిరిగిరా ఆయన. ఆంజనేయ స్వామిని పట్టుకో, నీకు అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అందుకని చెప్తారు. అందుకని ఆంజనేయ స్వామి గుడిలోనే నవగ్రహాలు ఉంటాయి. ఆయన అన్నిటి కంట్రోలింగ్ అథారిటీ ఎవరు? మొత్తం జిల్లా కంట్రోలింగ్ అథారిటీ కలెక్టర్ గారు కదా, ఆయనే. అందుకని ఆంజనేయ స్వామి వారిని చక్కగా మనం పెట్టుకున్నాం. ఆయన ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా మీకు చూడండి, ఆ పాజిటివ్ వ్యూస్ అనేవి వెళ్తూనే ఉంటాయి అన్నమాట అక్కడికి. ఎందుకంటే నిరంతరం ఆ మంత్రాలు అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ పాజిటివ్ వ్యూస్ అన్నీ కూడా ఈ చుట్టుపక్కల. అందుకని భూత ప్రేత పిశాచ శాకిని డాకిని గాలి దయ్యంబులను నీరు వారంబులను చుట్టి నేరం పడంగొట్టి అంటాడు. అంటే అటువంటి వాటిని అంటే నెగటివ్ ఫోర్సెస్ అంటాం వాటిని ఇంగ్లీష్లో.
ఈ నెగటివ్ ఫోర్సెస్ ఏవైతుంటే వాటి దగ్గర రానికుండా నీదు వాలంబురం చుట్టి, వాలం అంటే తోక, నీదు వాలంబురం చుట్టి నేలం పడగొట్టి నేల మీద పడగొట్టి పడేస్తాట అంటే దగ్గర కూడా రానిది అనమాట. అందుకని ఆంజనేయ స్వామి చూస్తే ఒక విశ్వాసం అన్నమాట, ఒక కాన్ఫిడెన్స్ అన్నమాట. అది ఆ ఆంజనేయ స్వామి యొక్క సమక్షంలో మీరంతా కూడా వచ్చే ఆ ఆదివారం మనం చాలా సంతోషంగా ఈ రోజున మనం ఇక్కడ ఆ రోజున మనం సీతారాముల కళ్యాణం మనం నివారించుకోబోతున్నాం. సీతారాముల కళ్యాణం అంటే ఒక భగవంతుడి కళ్యాణం, అది ఒక శ్రీ మహావిష్ణువు యొక్క కళ్యాణం. అది సృష్టి స్థితి లయములన్నింటినీ కూడా నిర్వహించే ఒక భగవంతుడి యొక్క కళ్యాణం. అది సాధారణమైన కళ్యాణం కాదు. దాంట్లో చూసిన వారికి, చేసిన వారికి, ఆ ప్రసాదం విన్న వారికి అందరికీ కూడా పుణ్యం దక్కుతుంది. ఎవరికైతే ఆడపిల్లలు లేనటువంటి వాళ్ళు కన్యాదానం చేసే పద్ధతి కూడా దొరుకుతుంది దాంట్లో. అందుకనే ఆడపిల్లలు లేని వాళ్ళు కళ్యాణంలో కూర్చోండి బాబు అని చెప్తాం మేము. కానీ ఎవరు వినరు, ఒకడో ఇద్దరు వస్తారు. కన్యాదానం చేయటం అంత కలిగేటటువంటి ఫలితం అట, నీకు కొడుకు పుడితే కొడుకు పున్నాగ నరకాన్ని తప్పిస్తాడు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. వాడు తలకొరి పెడతాడు అని చెప్పి, మరి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి ఈ యోగ్యత లేదా అని అడిగితే వాడికంటే ఎక్కువని చెప్పాడు. ఒక్క కన్యాదానం చేస్తారంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు మొత్తం కూడా వాళ్ళందరికీ కూడా ఆ శాశ్వతమైనటువంటి యొక్క స్వర్గం లభిస్తుంది, మోక్షం లభిస్తుంది అని చెప్పాడు అన్నమాట. అందుకని ఒక కన్యాదానం అన్నమాట, కన్యాదానం మించింది లేదన్నమాట, గాయత్రి మంత్రాన్ని మించింది లేదన్నమాట. అందుకని మనందరం కూడా ఒక మంచి విషయాన్ని, అందుకనే కష్టమో నష్టమో సంవత్సరంలో ఒక్కసారే కదా వచ్చేది ఆ యొక్క సీతారాముల కళ్యాణం. మనందరం హాజరు కాలేమా? అరే నాకు సార్ 1000 రూపాయలు పెట్టాడు, 1000 రూపాయలు నా దగ్గర ఇస్తాను, నా 500 నా కళ్యాణం చేయాలి సార్. రాండి బాబు, నువ్వు రాండి, మీ అందరి కోసమే కదా ఇక్కడ కళ్యాణం చేసేది, మీ అందరి లోక కళ్యాణం కోసమే కదా మనం ఆ దేవుడి యొక్క కళ్యాణం చేసేది. అందుకని అందరూ కూడా కళ్యాణానికి రావాలి, అందరికీ రావాలి, అందరం ఆ ప్రసాదం తీసుకోవాలి. ఆ రాముల వారిని మనందరం కూడా, ఆ సీతామ్మ వారిని మన కూతురు అనుకోవాలి. అందుకని ప్రతి ఇంట్లో రాముల వారిని మనం తలుచుకోవడం అంటే ఏంటంటే, నీలో నిన్ను రాముడిగా నువ్వు మార్చుకో, నీవు రాముడిగా మార్చుకో అంటే ఉత్తమ గుణాలతోటి నీవు నీ జీవనాన్ని కొనసాగించు. అదేవిధంగా సీతమ్మ అంటాం, కానీ సీతమ్మ అంటాం అందరూ. అమ్మ అంటే మన ఇంటి అమ్మాయి లాగా మనం చూసుకుంటాం సీతమ్మ అని. ఎవరు కూడా వేరే అమ్మాయి లాగా చూడరు సీతమ్మ అంటే. అందుకని సీతమ్మ అంటే వారి కూతురు అనమాట. అందుకని మన కూతురుగా భావించి మనకు అల్లుడు శ్రీ మహావిష్ణువు వస్తుంటే మనం ఊరుకుంటామా అంటే, అందుకనే వచ్చే అల్లుడిని శ్రీ మహావిష్ణువుగా పూజించాలి. అందుకని కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం దానికి వచ్చింది. కొట్టిగా ఆ వాడి మురిగి పెట్టిన కాళ్ళు నేను వెళ్ళడం ఏమిటి అని అనుకోకూడదు. కొంతమంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు, అనుకోకూడదు. అంటే ఆ బంధాలు మన చూడండి, పిట్టలు కాకులు కూడా కలిసి బతుకుతున్నాయి, కానీ మనుషులు కలిసి బతకలేని పరిస్థితి వచ్చింది ఈరోజు. ఎందుకంటే చండాలమైన ఆలోచనలు ఎవరికి వాళ్ళే, తల్లిదండ్రులు కూడా కనీసం ఆ ఓర్వలేనటువంటి పిల్లలు తయారైపోయారు. అంటే అది మన తప్పే అది మనం. ఎందుకంటే పుట్టిన తర్వాత పిల్లల్ని మనం గుడికి తీసుకెళ్ళాలి, ఇది మంచి, ఇది అయ్యేగారు, ఇది మనం గౌరవించినట్లు మనం నేర్పాలి. ఒకసారి ఈసారి చెప్పాడు నా, ఒకసారి వంగి మనం దేవుడి ముందు దండం పెట్టామంటే మనలో అహం మొత్తం పోగొట్టుకున్నాం. ఒకసారి అహం పోయిందంటే ఇక మళ్ళీ తిరిగి మనకు అహం రాదు, మన కోపం రాదు, మనకు అహంకారం రాదు. అహంకారాన్ని పోగొట్టుకోవడమే సరైన జీవితాన్ని మనం గడపడానికి. ఆ సీతారామచంద్రుడు భూలోకంలో పుట్టి ఒక మనిషి ఎలా జీవించాలి, మనుషుల మధ్య బంధాలు ఎలా ఉండాలి. వదిన గారంటే అమ్మతో సమానం, అమ్మ. అందుకనే ఈ యొక్క రత్నము, ఈ యొక్క గొలుసు, ఈ యొక్క ఇవి ఏమిటా చూడాలి వదిన గారిదైనా ఆయన ఆంజనేయ స్వామి వాళ్ళు దొరుకుతారు కదా, కృష్ణకాండం చెప్తారు కదా. అడిగినప్పుడు నాకు తెలియదు ఏంటంటాడు ఆయన లక్ష్మణుడు ఎప్పుడూ కూడా అమ్మవారిని సూటిగా చూడలేదు, కాళ్ళని చూశాడు ఆయన. అందుకని కాళ్ళ పట్టీలు మాత్రం గుర్తుపట్టాడు. కాళ్ళ పట్టీలు అంటే చూడండి ఎంత జాగ్రత్తగా అసలు మనిషి ఎట్లా చూడాలి, ఒక మనిషి అనేటువంటి దాన్ని నేర్పాడు అనమాట. అందుకని ఒక స్త్రీని మనం ఎలా చూడాలంటే కాళ్ళను మాత్రమే చూడాలంటాడు. అంతే, కాళ్ళను చూడాలి, అమ్మలాగా భావించాలి, దండం పెట్టాలంటాడు. కానీ ఇదంతా కూడా రామాయణంలో చెప్పబడుతుంది. అందుకని ఇక్కడ రామాయణం పుస్తకం పెట్టుంటుంది, ఓపికను వాడు చదువుకోండి. లేదంటే మీకు ఓపిక ఉందని మీరు ఇట్లా నలుగురు వచ్చినా చాలంటే నేను రోజు కొంచెం చదివే చెప్తాను. రామాయణం చదివిస్తారు కాబట్టి నేను చదువుకొని మళ్ళీ మీకు చెప్తాను. అంటే నన్ను మీరు బాగు చేస్తున్నట్టు, నన్ను మీరు సంస్కరిస్తున్నట్టు.
భక్త మహాశైలందరికీ కూడా మరియు లక్ష్మీ బాలాజీ నగర్ కాలనీ భక్త మహాశైలకి ఇవ్వతుంది. చెప్పినప్పుడు ఎవరికైనా వారి నక్షత్రము తెలియనప్పుడు వారి పేరు మీద ఏ నక్షత్రం వస్తుందో అది చూసుకోండి. జన్మ నక్షత్రం తెలిస్తే జన్మ నక్షత్రాన్ని తెలుసుకోండి. లేదు కాస్త మీరు అడిగినా మేము చెప్పగలుగుతాము. ముందుగా గణపతి పూజతోటి పంచాంగ శ్రవణ కార్యక్రమం ప్రారంభం చేసుకుందాము. ముందుగా గణపతికి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం వరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్య నమన్నో జగస్యేత సాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేర్వాజనీవతే ధీనామభిత్రియవతో శ్రీ మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దక్షిణామూర్తి స్వరూపిణే నమః. అయం ముహూర్తస్తు సుముహూర్తోస్తు. ఏతత్ సుముహూర్తకాల సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః శ్రేయో సంస్మరణాత్వం సాం సర్వతో దేవంగళం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే గృహం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో అత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భవతి నిర్వాణీయతిరమమ. సుప్రదే సకల కళ్యాణ భాజనం యత్ర యాయతే పురుషస్తమజం నిత్యం ప్రజామి శరణం హరిం. సహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుమకస్సైకదంతస్యాభిలోకజగన్నికాః లంబోదరస్య విఘ్నో విఘ్నరాజో గణాధిపः ధూమ్రకేంద్రగణాధ్యక్షో బాలచంద్రో గజానన వక్రతుండశూర్పకర్ణం హేరంబస్కందభుజ. షోడశైతాని నామాని ఎప్పుడే శూన్యాదపే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీ నారాయణాభ్యో నమః. ఉమామహేశ్వరాభ్యో నమః. వాణీ హిరణ్యగర్భాభ్యో నమః. శచీ పురందరాభ్యో నమః. అరుంధతీ వశిష్టాభ్యో నమః. శ్రీ సీతారామాభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో భక్తజనేభ్యో భక్తజనేభ్యో నమః. ఓం హస్త ప్రక్షాళ్య ఆగమ్యః కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అదోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే దేవీ గాయత్రి సిద్ధ ప్రాణాయామ వినియోగః. ఓం భో ఓం భవః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సత్వద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భవస్వరం. మమానుకోణందరూ కూడా యజమానస్య ఉపాసదుక్షేద్భర శ్రీ పరమేశ్వర భక్తిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థం చ శుభేశ్వర మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలశైశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్య ప్రదేశే శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయ సన్నిధౌ ద్వితీయ ప్రహరార్ధే స్వేదగ్రహకల్పే వైవస్వతమనంతరే కలియుగే ప్రథమోపాదే ఆస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతో చైత్రమాసే శుక్లపక్షే పాడ్యమ్యాం భానువాసరే రేవతీ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం విశేషణ విశిష్టాయాం
శుభతిథౌ శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య మీ గోత్రము, భర్త పేరు, మీ పేరు, మీ పిల్లల పేరు ఒకసారి మనసులో చెప్పుకోండి అందరూ కూడా. శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య నామధేయస్య సహ కుటుంబస్య సభాంధవస్య అస్య శ్రీ లక్ష్మీ బాలాజీ నగర కాలనీ సర్వే జనానాం గోత్రోద్భవస్య నామధేయస్య సహ కుటుంబస్య క్షేమస్థైర్యవిభాయోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం మనోభీష్టార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అఖండ లక్ష్మీ ప్రసాద సిద్ధ్యర్థేన ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థేన శ్రీ విశ్వావసునామ సంవత్సర పాఠ్యమే భానువాసర ప్రయుక్తేన అథ యుగాది పర్వదిన కాలే నూతన పంచాంగ శ్రవణ కార్యక్రమ సమయే శ్రీ మహాగణాధిపతి దేవత యావశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజామహం సాయంకాల పూజామహం కరిష్యామః. తథంక కలశారాధనాం చ కరిష్యే కలశే గంధపుష్పాక్షతైర్భ్యస్య ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాశ్రితः కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదాः సామవేదో అధర్వణः అంగైః సహితాः సర్వే కలశాపుష్పాశ్రితాः ఆకలశే శోధావతే పవిత్రే ప్రశిచ్యతే బుద్ధిర్విఘ్నేషు వర్తతే ఆపో వా ఇదం సర్వం విశ్వాభూతాన్యావః ప్రాణాపవశవః ఆపోన్నవాపుర్ణమాపు సంప్రాణాప విరాణాప స్వరాణాప చందాగుస్యాపో జ్యోతిగుస్యాపో యజుగుస్యాపో సత్యమాప సర్వా దేవతాపభూర్భవస్వరాపభోం గంగే చమనే చైవ గోదావరి సరస్వతే నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం అస్య కలశేస్మిన్ ఓంకారేణ గిత్వా శ్రీకారేణ గిత్వా గంగే చమనే చైవ గోదావరి సరస్వతే నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం ఆయాంతో శ్రీ మహాగణాధిపతి దేవత పూజార్థం మమ దుర్భిక్షకారకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్యః దేవం సంప్రోక్ష్యః ఆత్మానం సంప్రోక్ష్యః అపవిత్రః పవిత్రో వా సర్వాభ్యాం యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరః శుచిః పుండరీకాక్షాన్ని కొడు మనస్సులో అందరూ పుండరీకాక్ష ఓం అసునీతే పునరస్మాశ్చక్షుః పునఃప్రాణమిహినో దేహి భోగం జ్యోత్స్య సూర్యముచ్చరంతమతే ప్రళయాన స్వస్తిః అమృతమయి ప్రాణ అమృతమాపు ప్రాణ ప్రాణనైవిధాస్తార్మహ్వయతే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ మమానుకోణందరూ కూడా మమ అభిముఖో భవ స్థిరాసనం కురం తరంగధ్యానం కృత్వా స్వామివారిని ధ్యానం చేసుకోవడందరూ కూడా ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానశ్రవన్నోదభస్యేతసాదనం వక్రతుండమహాకాయ కోటి సూర్యసమాప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం భో హరిద్రాగణపతిమావాహయామి ఓం భువః హరిద్రాగణపతిమావాహయామి ఓం శుభః హరిద్రాగణపతిమావాహయామి ఓం భోర్భవస్వః శ్రీ హరిద్రాగణపతి మహాగణాధిపతిమావాహయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయో ఇది పాఠ్యం సమర్పయామి హస్తయో ఇది అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఉపచారికేన కలశోదకేన స్నానం ఆపోహిస్తాం యోపహస్తానమూర్ఛేదాచన మహేరణాయ చక్షుషే యోపస్వతమోర్సః తస్య భావేతనః విష్ణుర్వమాత్రః తస్మా అరంగమామువ యస్వక్షయాయ దిర్వధ ఆపో జనయథాచన శుద్ధోదక స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇమం మే వస్త్రం ఆభివస్త్రాస్ముసనానిషాభినోస్దుగా పూజమానః అభిచంద్రాభవేన హిరణ్యాభస్యానోర్ధనో దేవసోమః వస్త్రార్థం వస్త్రైగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యః సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యమృతమం చ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః యజ్ఞవిదార్థం అక్షతాం సమర్పయామి గంధద్వారాం ద్రాదశాం త్యపుస్తాం కరేషణే
ఈశ్వరీకం సర్వభూతానాం త్వాం యో భక్మహే శ్రియం శ్రీ మహాగణాధిపతయే నమః గంధాం వారయామి ఆయనేతే పరాయణే దుర్వారోహంత పుష్పణే హృదాస్య పుండరీకాణి సముద్రస్య గృహాయిమే అలంకరణార్థం కుంకుమ విలేపనం సమర్పయామి అధా పుష్పై పూజయామి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమ్రకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం భారచంద్రాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం భూషణవాహనాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః ఓం పార్వతీప్రియశ్రుతాయ నమః ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాం సమర్పయామి నమస్కారాన్ సమర్పయామి నమస్కరోమి ధూపం వనస్పత్యర్భవే దివ్యాయ గంధసహితం ఆగ్రే సర్వజీవానాం ధూపోజం ప్రతిగృహతాం ధూమాగ్రాపయామి సార్థం ప్రవర్తి సంయుక్తం మహనినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం విలాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రామి మాం నరకాఘోర దివ్యజ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అథా నైవేద్యం సప్రోక్షః ఓం పూర్వాపోషణముద్రా సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి పూర్వే ప్రేస్య కర్పూరైనాగవళితరేద్యుతం తాంబూలం సమర్పయామి హిరణ్యగర్భగర్భస్థం హేమపీతం వివాహసో అనంతపచప్రధాం మతస్యాంతిం ప్రయచ్చమే ఇతి సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి మంగళనీరాజనం नमस्कारान् समर्पयामि नमस्करोमि हर नमः पार्वतीसुतये हर हर महादेव हर शंभो शंकर नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवं श्री महागणाधिपतये नमः వేదోక్త స్మరణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి మనస్సులో ప్రదక్షిణ చేసినట్టుగా భావించండి అందరూ కూడా యాని కాని పాపాని జన్మాంతర వృతాని చ తాని తాని ప్రదర్శంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మాం పాప సంభవాం त्राहि मां कृपया देवा शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं ममानुपूर्णन्दरु तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष गणाधिप रक्ष रक्ष परमेश्वर आत्मप्रदक्षिण नमस्कार मंत्राञ्जलिं समर्पयामि नमस्कारान् समर्पयामि नमस्करोमि पुनः पूजां चन्द्रमाच्छादयामि चामरं विजयामि निर्चन्द्रशयामि येदं श्राव्यामि अश्वानारोहयामि गजानारोहयामि मूषिकानारोहयामि आंगलिका समर्पयामि समस्त राजोपचार भक्तोपचार सिद्धोपचार मनसोपचार पूजां समर्पयामि यस्य स्मृत्याचनामोक्षलव पूजा क्रियादिशो न्यूनं सम्पूर्णतां तां वद्योस्ते तपचितं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं शक्तिहीनं यत्पूजितं मया देव परिपूर्ण तदस्तुते अनया ध्यान आवाहनादि षोडश उपचार पूजां सर्वं सर्वात्मक सर्वं श्री महागणाधिपति देवता सुप्रीत सुप्रसन्न वरदो भवतो एतत्फलं श्री परमेश्वरार्पणमस्तु रोचनो रोचमानः शोभनो शोभमानः कल्याणः सत्या एत आशिषः सन्तु यजमानस्य कामाः या संदेहनाक महिमानस्य दन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः गणाधिपति देवता शोभनार्थञ्च क्षेमेन पुनर आगमनाय च नाम संवत्सर सूर्य सिद्धांत तेलंगाణ పంచాంగం అండి। ఈ యొక్క పంచాంగకర్త గారు బ్రహ్మశ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు విఠల్ శర్మ గారు శ్రీ కళ్యాణ గుణావహం విపురం దుస్వప్న దోషావహం
గంగా స్నాన విశేష పుణ్యప్రదం గోదాన తునిజం ప్రణాం ఆయుర్వర్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మసాధనం సుమచితం పంచాంగమాకర్యతాం. నవనాయక నిర్ణయ ఫలితం. ఈ సంవత్సరం ఉగాది పండుగ ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారానికి అధిపతి ఎవరయ్యా అంటే సూర్యదేవుడు. కాబట్టి ఈ సంవత్సరం రాజు ఆయన సూర్యుడు రవి, మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు, ఆర్ధ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి కుజుడు. ఇవి నవనాయక నిర్ణయ ఫలితాలు. ఇక రవి సూర్యుడు రాజు అవడం చేత సూర్యుడు రాజు అయినందున వలన మంత్రులకు పరస్పర విరోధము ఎక్కువను, మేఘములు చక్కగా వర్షించును, నాయకులకు ప్రజలకు మధ్యన పోట్లాటలు, పాలకులకు ఆయుధముల వల్ల భయము, ప్రజలకు చోర అగ్ని వలన బాధలు అధికంగా ఉంటాయి. ఇక రాజు ఫలితం తర్వాత మంత్రి ఫలితం. చంద్రుడు మంత్రి అవ్వడం వలన సృష్టి, అన్ని రకాల పంటలు బాగా పండును, ధాన్యం వ్యాపారముల వలన లాభము, ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు, పాలకులు అనేక రాయితీలు ప్రకటిస్తూ ఉంటారు. ఇది ఒక చంద్రుడు మంత్రిగా ఉన్నటువంటి ఫలితము. ఇక సేనాధిపతి రవి అంటే సూర్యుడు. సేనాధిపతి రవి అవ్వడం వలన ఇరుగు పొరుగు వారితో ప్రజలలో ఇబ్బందులు, అధికారులు పాలకులకు మధ్య అభిప్రాయ భేదములు, స్వల్ప వర్షాలు, ఎరుపు ధాన్యాల పంటలు బాగా పండును. ఇక సస్యాధిపతి గురుడు. సస్యాధిపతి గురుడు అవ్వడం చేత ఉలువలు, గోధుమలు, శనగల పంటలు అధికంగా పండుతాయి, బంగారం ధరలు పెరుగును, పసుపు రంగు నేలలలో సస్యవృద్ధి, వర్షపాతం అధికము, గోదావరి నదులు బాగా ప్రవహిస్తాయి. ఇక ధాన్యాధిపతి కుజుడు. ఈ ధాన్యాధిపతి కుజుడు అయినందువలన రైతుల మధ్య పరస్పరం వైరోభావం ఏర్పడుతుంది, పంటలు కొన్ని రకాల కీటకాల వలన నశిస్తూ ఉంటాయి. ఇక అర్ఘ్యాధిపతి రవి. అర్ఘ్యాధిపతి రవి ఉండటం వలన ధరలు తగ్గును, అల్పవృష్టి, ప్రజలకు ఆకలి బాధలు, మంత్రుల మధ్య కలహాలు, లోహాల ధరలు పెరుగును, కొన్ని చోట్ల పిడుగులు వడగండ్ల వానలు కురియును. ఇక మేఘాధిపతి రవి. మేఘాలకు రవి అధిపతి అయినందువలన ప్రజలలో భయాందోళనలు గలుగు సంఘటనలు జరుగును, ఖండఖండాలుగా వర్షించును, పంటలు బాగా పండినను క్రిమికీటకాదుల వలన నష్టము, ఎరుపు రంగు భూములు, ఎర్రని ధాన్యాలు బాగా పండును. రసాధిపతి శని. ఈ రసాధిపతి శని ఒకటి చేత నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలగు రసజాతులకు ధరలు తగ్గును, చెరుకు పంట దిగుబడి తగ్గును, అకాల వర్షాలు ఉంటాయి. ఇక నీరసాధిపతి బుధుడు. నీరసాధిపతి బుధుడు అయినందున మణిమరకతములకు వివిధ ధాన్యాల ధరలు పెరుగును, గాలులతో కూడిన వర్షాలు ఉండును, తుఫానులు, ఉప్పెనులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక పశుపాలక నిర్ణయము. పశుపాలకుడు యముడు. ధరలు అధికము, అల్పవృష్టి, పాడి పంటలు తక్కువగా ఉండును, పశువులకు రోగాలు ప్రబలను, పశువుల వలన నష్టముండును. స్థాన సంరక్షకుడు పశు కాపరి కూడా యముడు అయినాడు. గోష్ఠ ప్రాపకుడు బహిష్కర్త యముడు ఒకటి చేత పాడి పంటలు తక్కువ, మధ్యమ వర్షములు, సస్యవృద్ధి తక్కువ, ధరలు కొద్దిగా పెరుగును, పశువులకు హాని, ప్రజాక్షోభముండును. మేష సంక్రమణ ప్రవేశ కాలము. ఈ సమయము రవి ఆర్ద్ర ప్రవేశ కాల ఫలితము. ఈ సంవత్సరం జ్యేష్ఠ బహుళ ద్వాదశి ఆదివారము 22/6/2025 మధ్యాహ్నం 2:40 రవి ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశిస్తుండడం వలన స్వల్ప వృష్టి, తత్కాల తిథి ద్వాదశి వలన శుభం, ఆదివారం వలన పశు నష్టం, భరణి నక్షత్రం వలన అశుభం, శుకయోగం, పౌరవకరణం వలన సుభిక్షము, సస్యవృద్ధి ఉండును. ఇది నవనాయకుడ. ఇక అడక స్థితి నిర్ణయము. 3 తూముల వర్షము, 8 భాగముల వర్షము సముద్రమందును, 9 భాగములు పర్వతముల యందును, 3 భాగములు భూమి యందును కురువును. ఈ సంవత్సరం అడకము బ్రాహ్మణి చేతిలో ఉండటం వలన దుర్భిక్షము, భయోత్పాతములు, ప్రజల్లో ఇబ్బందులు, పాడి పంటలు తక్కువ, ఆహార ధాన్యముల కొరత వల్ల ధాన్యాల ధరలు పెరుగును. ఇక ఈ సంవత్సరం గ్రహణముల నిర్ణయము. భాద్రపద శుద్ధ పౌర్ణిమ ఆదివారము తేదీ 7/9/2025 రాహు గ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది. ఈసారి ఈ యొక్క స్పర్శకాలము రాత్రి 9:56, మధ్యకాలము రాత్రి 11:41, మోక్షకాలము రాత్రి 1:26. మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి వీళ్లకు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. మీనరాశి, మిథున రాశి, సింహరాశి, తులారాశి వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. శతభిష పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఈ గ్రహణమును చూడరాదు. పాల్గొన శుద్ధ పూర్ణిమ మంగళవారము తేదీ 3/3/2026 కేతు గ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణము.
స్పర్శకాలం మధ్యాహ్నం 3:19, మధ్యకాలం సాయంత్రం 5:03, మోక్షకాలం రాత్రి 6:46. తుల, మకరం, వృషభం, మిథున రాశి వారికి శుభప్రదం. కన్యా, ధనస్సు, కుంభం, మేషం రాశి వారికి మధ్యమ ఫలితం. పుబ్బ నక్షత్ర జాతకులు ఈ గ్రహణమును చూడరాదు అంటే సింహరాశి వారు. ఇక పుష్కరకాల నిర్ణయము. ఈ సంవత్సరం వైశాఖ బహుళ విద్యా బుధవారం తేదీ 14/5/2025 రాత్రి 10:57 గురువు మిథున రాశిలో ప్రవేశం జరుగుతున్నది కావున పుష్కర స్నానారంభము గురువారము అరుణోదయ వేళ తేదీ 15/5/2025 నుండి సార్థత్రికోటి తీర్థరాజు సహిత శ్రీ సరస్వతీ నది పుష్కరాలు. పుష్కర కాలంలో నదీ స్నానం చాలా విశేషం. పుష్కర కాలం 12 రోజులు. సరస్వతీ నది పుష్కరాలు వస్తున్నాయి ఈ సంవత్సరం. ఇక మూఢమ నిర్ణయం. గురుమూఢమి. ఈ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి సోమవారము తేదీ 9/6/2025 నుండి ఆషాఢ శుద్ధ చతుర్దశి బుధవారము తేదీ 9/7/2025 వరకు గురుమూఢమి ఉంటుంది. ఆ తర్వాత మార్గశిర శుద్ధ షష్ఠి బుధవారము తేదీ 26/11/2025 నుండి మాఘ బహుళ అమావాస్య మంగళవారము తేదీ 17/2/26 వరకు శుక్రమూఢమి. అంటే నవంబర్ నుంచి మాఘమాసం ఫిబ్రవరి వరకు 4 నెలలు కార్యక్రమాలు ఉండవు, శుభ కార్యక్రమాలు. ఇక కర్తరి నిర్ణయము. భరణి నక్షత్రం 3-4 పాదములు, కృత్తికా నక్షత్రం 1-2-3-4 పాదములు మరియు రోహిణి నక్షత్రం 1వ పాదంలో రవి సంచరించుచున్న కాలము వాస్తు కర్తరి. ఈ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి తేదీ 4/5/2025 నుండి జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి తేదీ 28/5/2025 వరకు వాస్తు డొల్లు కర్తరి. వైశాఖ శుద్ధ చతుర్దశి తేదీ 11/5/2025 నుండి వైశాఖ బహుళ త్రయోదశి తేదీ 25/5/2024 వరకు అగ్నికర్తరి. దాన్ని నిజకర్తరి అంటారు. మేషరాశి కింద ఏ నక్షత్రాలు ఉంటాయంటే అశ్విని 1-2-3-4 పాదాలు, భరణి 1-2-3-4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదము. ఇవి అశ్విని నక్షత్రం రాశి. మేషరాశి కిందికి ఉంటాయి. గురుడు ఈ అశ్విని నక్షత్రం మేషరాశి వారికి ఆదాయం 2, 14, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14/5/2025 వరకు వృషభ రాశిలో ధర్మ కార్యాలు చేయడం అందుచేత ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ట లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. తదుపరి 15/5/2025 నుండి 19/10/2025 వరకు తిరిగి 6/12/2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా మిథున రాశిలో బుధుడు ఉండటం బంధుమిత్రులతో మిథునంలో ఉన్నాడు కాబట్టి గురువు బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉంటాయి. వైద్య వృత్తి రంగాల్లో ఉద్యోగ వృత్తి రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనలతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తి చేసుకోలేకపోతూ ఉంటారు. 20/10/2025 నుండి 5/12/2025 వరకు కర్కాటకంలో ఉండటం వలన గురుడు అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరులకు విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అప్పుడు మాత్రం చేస్తారు కొద్దిగా. ఇక శని వలన ఎలా ఉంటుంది మేషరాశి వారికి అంటే శనైశ్వరుడు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా అంటే మళ్ళా ఉగాది వరకు కూడా మీనరాశిలో ఉన్నాడు కాబట్టి అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఇది శని యొక్క ఫలితము. ఇక రాహువు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు మీనంలో ఉండటం వలన ఆకస్మిక ధన నష్టం పట్ల కొంత జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా వెలగడం చాలా మంచిది. 19/5/2025 నుండి మరలా ఉగాది సంవత్సరాంతం వరకు కూడా కుంభంలో ఉండటం వల్ల రాహువు నూతన వస్తు
వస్త్ర వాహన ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి వినోదాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం అనుకున్న కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇక కేతువు యొక్క ఫలితాలు. కేతువు ఈ మేషరాశి వారికి సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు కూడా కన్యా రాశిలో ఉండటం వలన శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తుంటారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు ఎవరైనా పెట్టుకుంటే సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనో ఉల్లాసాన్ని పొందుతారు. కొంత స్వల్ప అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. వీరికి ఈ సంవత్సరం శని బాగలేదు కాబట్టి శనికి గురువుకి పూజ చేసుకోవడం చాలా మంచిది అని చెప్పడం సూచన. ఎవరికి? మేషరాశి వారికి. ఇక వృషభ రాశి వారికి రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఈ వృషభ రాశి కిందికి వస్తాయి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ వృషభ రాశి వారికి గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14/5/2025 వరకు వృషభంలో ఉండటం వలన వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పరంగా ఉండడం మంచిది. 15/5/2025 నుండి 19/10/2025 వరకు తిరిగి 6/12/2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా మిథున రాశిలో ఉండటం వలన ధర్మకార్యాలు చేయడం ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. తదుపరి 20వ తారీఖు అక్టోబర్ 25 నుండి 5/12/2025 వరకు కర్కాటక రాశిలో ప్రవేశం వలన ఈ యొక్క బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకుండా పనులు చేసుకోలేకపోతూ ఉంటారు. అక్టోబర్ నుంచి గురువు బాగలేదు ఈ యొక్క వృషభ రాశి వారికి. ఇక ఈ వృషభ రాశి వారికి శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా మీనరాశిలో ఉండటం వలన ప్రయత్న కార్యములందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. శని బలం బాగా ఉంది ఈ వృషభ రాశి వారికి. తర్వాత రాహువు. ఈ వృషభ రాశి వారికి రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు మీనంలో ఉండటం వలన నూతన వస్త్ర వాహన ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది. 19/5/2025 నుండి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో ఉండటం వల్ల రాహువు మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇక ఈ వృషభ రాశి వారికి కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు కన్యా రాశిలో ఉండటం వలన పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనో ఉల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. 19/5/2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా సింహరాశిలో ఉండటం వలన కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. మార్పులు కూడా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. తలసిన కార్యక్రమాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలను విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ వృషభ రాశి వారిపై యొక్క ఫలితాలు. టోటల్గా గురువు బాగలేడు ఈ వృషభ రాశి వారికి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకున్న రోజు ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం జరిపించిన ఈ వృషభ రాశి వారికి చాలా ఫలితాలు మంచిగా ఉంటాయి. ఇక మిథున రాశి వారు. ఈ మిథున రాశి కిందికి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశి కిందికి వస్తాయి.
ఈ మిథున రాశి వారి ఆదాయం 14, ఖర్చు 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం గురువు ఇవ్వటం వలన రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్య మూలకంగా ధనం ఖర్చు అవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. 15/5/2025 నుండి 19/10/2025 వరకు, తిరిగి 6/12/2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా కలిగే సంవత్సరాంతం వరకు మిథునంలో వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యాలుగా అభివృద్ధి ఉంటుంది. సంవత్సరాంతం కూడా మిథున రాశిలో ఉండటం వల్ల అనుకున్న పనులు కొద్దిగా ఆలస్యంగానే పూర్తవుతాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ 20/10/2025 నుండి 5/12/2025 వరకు గురువు కర్కాటకంలో ఉండటం వలన ధర్మకార్యాలు చేయుటకు ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఇక మిథున రాశి వారికి ఈ సంవత్సరం శనీశ్వరుడి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, ఈ సంవత్సరం శని ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా మీనరాశిలో ఉండటం వలన ఇతరులకు ఇబ్బంది చేసే పనులు మానుకోవాలి. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నూతన కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు. అక్టోబర్ నుంచి ఇక రాహువు, ఈ మిథున రాశి వారికి రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు మీనరాశిలో ఉండటం వలన మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేసినటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 19/5/2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా కుంభరాశిలో ఉండటం వలన ఈ యొక్క రాహువు తలసిన కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి కొంచెం ఆందోళనగా మారుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉంటేనే మంచిది. ప్రయాణాలు మాత్రం ఎక్కువగా చేస్తారు. ఇక కేతువు యొక్క ఫలితాలు, ఈ మిథున రాశి వారికి కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు కన్యా రాశిలో ఉండటం వలన కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలసిన కార్యక్రమాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. 19/5/2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా సింహంలో ఉండటం వలన కేతువు నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బందులు పడతారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదరులతో వైరం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ మిథున రాశి వారి సంవత్సరం సుబ్రహ్మణ్య ఉపాసన తీసుకుంటే మంచిది. సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం అభిషేకం చేసుకుంటే మంచిది. ఇక కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఈ కర్కాటక రాశి కిందికి వస్తాయి. వీరి ఆదాయం 8, ఖర్చు 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గురువు ఉగాది నుండి 14/5/2025 వరకు వృషభ రాశిలో ఉండటం వలన అన్ని కార్యమందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. తదుపరి 15/5/2025 నుండి 19/10/2025 వరకు, తిరిగి 6/12/2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా మిథున రాశిలో ఉండటం వలన గురువు రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్య పడకుండా జాగ్రత్త పడడం అవసరం. 20/10/2025 నుండి 5/12/2025 వరకు కర్కాటకంలో ఉండటం వలన వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి.
ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిలేకుండా జాగ్రత్తగా ఉండటం ఈ కర్కాటక రాశి వారికి చాలా మంచిది. తర్వాత ఈ కర్కాటక రాశి వారికి శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే, ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి శని ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా మీనరాశిలో ఉండటం వలన మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం చాలా మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇది శనీశ్వరుడు యొక్క ఫలితాలు. ఇక రాహువు యొక్క ఫలితాలు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు మీనరాశిలో ఉండటం వలన తలచిన కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. తదుపరి 19/5/2025 నుండి సంవత్సరాంతం వరకు మళ్ళా ఉగాది వరకు కూడా ఈ కుంభరాశిలోకి రాహు ప్రవేశం వలన మానసిక ఆందోళన కలుగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక భయం దూరం అవుతుంది. ప్రయాణాల్లో మెలకువగా ఉండాలి. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశీ ప్రయత్నాలు మాత్రం కొంచెం ఆలస్యంగా ఫలిస్తాయి. ఇక ఈ కర్కాటక రాశి వారికి కేతు గ్రహం యొక్క ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు కూడా కన్యా రాశిలో ఉండటం వలన నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్తగా పడడం మంచిది. ప్రయత్న కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది. 19/5/2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ కేతువు సింహరాశిలో ఉండటం వలన కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణ ప్రయత్నాలు తొలగిపోతాయి. రుణ బాధలు కూడా తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నట్టుకు కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తూ ఉంటారు. ఇది కర్కాటక రాశి యొక్క ఫలితాలు. వీరి సంవత్సరం ఆంజనేయ స్వామి ప్రదక్షిణ మర్చిపోవద్దు. ఇక సింహరాశి వారు 3-4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదము ఈ సింహరాశి వారికి వర్తిస్తుంది. ఈ సింహరాశి వారి యొక్క ఆదాయం 11, ఖర్చు కూడా 11. రాజపూజ్యం 3, అవమానం మాత్రం 6. కాబట్టి ఈ సింహరాశి వారికి ఈ గురువు ఈ సంవత్సరం ఎలా ఉన్నాడా అంటే, ఈ గురువు ఈ సంవత్సరం ఉగాది నుండి 14/5/2025 వరకు కూడా వృషభ రాశిలో ఉండటం వలన కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయత్నాలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. 15/5/2025 నుండి 9/10/2025 వరకు, తిరిగి 6/12/2025 నుండి మళ్ళా ఉగాది వరకు కూడా ఈ యొక్క గురువు మిథునంలో ఉండటం వలన అన్ని కార్యములందు కూడా విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. 20/10/2025 నుండి 5/12/2025 వరకు కూడా మరలా గురువు కర్కాటకంలో ప్రవేశం ఉండటం వలన రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థాన చలన సూచనలు ఉంటాయి. శుభకార్య మూలకంగా ధనం ఖర్చు అవుతుంది. ప్రయాణాలు అధికమవుతాయి. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక ఈ సింహరాశి వారికి శని ప్రభావం ఎలా ఉన్నదా అంటే, ఈ సింహరాశి వారికి శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు అంటే మళ్ళా ఉగాది వరకు మీనంలోనే ఉంటాడు. కాబట్టి మీనరాశిలో ప్రయత్న కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. బంధుమిత్రాలతో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఆకస్మిక గ్రహాలకు అవకాశం ఉంటుంది. ఎవరెవరన్నా అన్నా కూడా మనల్ని కాదు అనుకోని పక్కకు జరిగితే ఈ సింహరాశి వారికి చాలా మంచిది. ధన నష్టాన్ని అధిగమించడానికి అప్పుడు మాత్రం చేస్తారు. కుటుంబ విషయాల్లో కొన్ని మార్పులు కోరుకుంటారు. ఇది ఈ యొక్క శని యొక్క ఫలితం. ఇక సింహరాశి వారికి రాహువు యొక్క ఫలితాలు. రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు మీనరాశిలో ఉండటం వలన మానసిక ఆందోళన తొలగిపోతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరం అవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యక్రమాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. 19/5/2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా కుంభరాశిలో ఉండడం వలన ప్రయత్నం మేరకు కొంత స్వల్ప లాభాలు ఉంటాయి.
వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఇక ఈ సింహరాశి వారికి కేతువు యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే, కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు కూడా కన్యారాశిలో ఉండటం వలన కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తెలుసుకుంటూ కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రాదులను కలుస్తూ ఉంటారు. 19/5/2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ యొక్క కేతువు సింహరాశిలోనే ఉండటం వలన ఆరోగ్యం గురించి జాగ్రత్త పడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. ఎన్ని విధాలుగా కూడా ఎంత సహనంగా ఉంటే అంత శ్రేయస్కరం. డబ్బును మాత్రం పొదుపుగా వాడతారు. ఈ సింహరాశి వారికి చెప్పే సూచన ఏమిటి అంటే, ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం, ప్రతి గురువారం గురువుకి అష్టోత్తర శతనామావళితో పూజ చేయించుకోవడం చాలా మంచిది. ఈ సింహరాశి ఫలితాలు: ఉత్తరా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, 2, 3, 4 పాదాలు ఉత్తరా నక్షత్రం. హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశి వారి కిందికి వస్తాయి. ఈ కన్యారాశి వారి యొక్క ఆదాయం 14, ఖర్చు 2, రాజపూజ్యం 6, అవమానం 6, 2 సమానంగా ఉన్నాయి. అయితే ఈ కన్యారాశి వారికి గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 14/5/2025 వరకు కూడా వృషభ రాశిలో ఉండటం వలన స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. 15/5/2025 నుండి 19/10/2025 వరకు తిరిగి 6/12/2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా గురుడు మిథున రాశిలో ఉండటం వలన కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం కూడా ఉంటుంది, కానీ జాగ్రత్త వహించాలి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. 20/10/2025 నుండి 5/12/2025 వరకు కూడా గురుడు కర్కాటక రాశి ప్రవేశం వలన అన్ని కార్యములందు కూడా విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. ఇక ఈ కన్యారాశి వారికి శనీశ్వరుడి ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కన్యారాశి వారికి శనీశ్వరుడు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా మీనంలో ఉండటం వలన విదేశీ ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. నూతన కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు మాత్రం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక రాహువు యొక్క ఫలితాలు: ఈ కన్యారాశి వారికి రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు కూడా మీనరాశిలో ఉండటం వలన ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. 19/5/2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా కుంభంలో ఉండటం వలన ఈ రాహువు మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రుబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులు కలుస్తారు. ఆకస్మిక ధనలాభాలు కూడా ఉన్నాయి. ఇక కన్యారాశి వారికి కేతు గ్రహం యొక్క ఫలితాలు: కేతు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు కూడా కన్యారాశిలో ఉండటం వలన ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటేనే మంచిది. సహనం అన్ని విధాలుగా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు. 19/5/2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా కేతువు సింహరాశిలో ప్రవేశించడం వలన ప్రయాణాల్లో వ్యయాప్రయాసాలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగటకు డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలో ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనో ఉల్లాసాన్ని పొందుతారు. ఈ యొక్క కన్యారాశి వారు ఈ కేతు గ్రహాలను తొలగించుకోవాలి అంటే అమ్మవారి యొక్క పూజ చేస్తే చాలా మంచిది. అమ్మవారి ఆరాధన, మానసాదేవి ఆరాధన చాలా మంచిది ఈ కన్యారాశి వారికి.
చింతా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు తులారాశి వారి కిందికి వస్తాయి. ఈ తులారాశి వారి యొక్క ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ తులారాశి వారికి గురువు ఈ సంవత్సరం ఉగాది నుండి 14/5/2025 వరకు కూడా వృషభంలో మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం చాలా అవసరం. నూతన కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. కఠిన సంభాషణ వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి కఠిన సంభాషణలు మాట్లాడరాదు. ఇతరులకు తలపెట్టు కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఉంటారు కూడా. 15/5/2025 నుండి 19/10/2025 వరకు, తిరిగి 6/12/2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా మిథునంలోకి ఈ గురువు ప్రవేశం వలన స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహ కార్యక్రమాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభాలతో ఆనందిస్తారు. బంధుమిత్రాదులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. తర్వాత 20/10/2025 నుండి 5/12/2025 వరకు కర్కాటక రాశిలో గురు ప్రవేశం వలన కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వృత్తి ఉద్యోగ రంగాలలో సహనం వహించక తప్పదు. తర్వాత ఈ తులారాశి వారికి శని యొక్క ప్రభావం. ఈ శనీశ్వరుడు ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం అనారోగ్య బాధలు ప్రకటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనో ఉల్లాసాన్ని పొందుతారు. 19/5/2025 నుండి సంవత్సరాంతం వరకు మళ్ళా ఉగాది వరకు కూడా ఈ కేతువు సింహరాశిలో ఉండటం వలన శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి అవుతాయి. ఈ తులారాశి వారు ఈ సంవత్సరం ఈ యొక్క ఆంజనేయ స్వామి శివారాధన కంపల్సరిగా చేసుకోవడం మంచిది. ఇక వృశ్చిక రాశి వారు విశాఖ 4వ పాదము, అనురాధ 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1-2-3-4 పాదాలు వృశ్చిక రాశి వారి కిందికి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారి ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ వృశ్చిక రాశి వారికి గురుబలం ఎలా ఉంటాయంటే ఈ సంవత్సరం గురువు ఉగాది నుండి 14/5/2025 వరకు వృషభ రాశిలో ఉండటం వలన రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. తర్వాత 15/5/2025 నుండి మరలా 19/10/2025 వరకు, తిరిగి 6/12/2025 నుండి మళ్ళా ఉగాది వరకు కూడా ఈ యొక్క గురువు మిథునరాశిలో ఉండటం వలన మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యక్రమాలకు కొంత ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. 20/10/2025 నుండి 5/12/2025 వరకు కూడా కర్కాటక రాశిలో ప్రవేశం వలన స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహ కార్యక్రమాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రాదులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు చాలా అధికంగా అవుతాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారికి శనీశ్వరుడి బలం ఎలా ఉంటాయంటే, శనీశ్వరుడు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా మీనరాశిలో ఉండటం వలన ప్రయత్నించిన కార్యక్రమాలకు ఆటంకాలు కొంత ఏర్పడతాయి. బంధుమిత్రులతో కలిసి విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శత్రుభాగంగా అనుభవిస్తారు. ఏదో ఒక విషయంలో మనస్తాపం గురి చేస్తూ ఉంటుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం చాలా మంచిది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారి ఈ సంవత్సరం మొత్తం కూడా శనీశ్వరుడికి ప్రతి శనివారం కూడా ప్రదక్షిణ చేసుకుంటూ, శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకుంటూ, శని త్రయోదశి నాడు శనికి పూజ చేసుకోవడం చాలా మంచిది. తర్వాత ఈ వృశ్చిక రాశి వారికి రాహుగ్రహ ఫలితాలు. రాహుగ్రహం ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఉగాది నుండి 18/5/2025 వరకు కూడా మీనరాశిలో ఉండటం వలన పిల్లల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు. అనారోగ్య బాధలు కొంత తొలగిపోతాయి. ప్రయాణాలలో జాగ్రత్త చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. తదుపరి 19/5/2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా
ఈ యొక్క రాహువు కుంభరాశి ప్రవేశం వలన మనసు చంచలం ఎదుగమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యక్రమాలు అనుకోకుండా ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. వృధా ప్రయాణాలు ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారికి కేతుగ్రహ సంచారం ఎలా ఉన్నదంటే, ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కేతువు ఉగాది నుండి 18/5/2025 వరకు కూడా కన్యారాశిలో ఉండటం వలన శుభకార్య ప్రయత్నాన్ని నెరవేర్చుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. 19/5/2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా సింహంలో అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క సింహరాశిలోకి కేతు ప్రవేశం వలన 19/5/2025 నుండి కూడా ఈ వృశ్చిక రాశి వారికి అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి అనుకూలంగా గృహంలో మార్పులు కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో తగాదాలకు పోకుండా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. కొంత అప్పులు కూడా చేయవలసి వస్తుంది. ఇక ధనస్సు రాశి వారు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనస్సు రాశి కిందికి వస్తుంది. ఈ ధనస్సు రాశి వారి ఆదాయం 5, ఖర్చు కూడా 5 ఉన్నది. రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి గురువులు ఉగాది నుండి 14/5/2025 వరకు కూడా వృషభ రాశిలో ఉండటం వలన ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు కొంత దూరం అవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రుబాధలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 15/5/2025 నుండి 19/10/2025 వరకు కూడా తిరిగి 6/12/2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా గురువు మిథున రాశిలో ఉండటం వలన రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాలు పొందుతారు. ప్రయత్న కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. తదుపరి అక్టోబర్ 20, 2025 నుండి 5/12/2025 వరకు కూడా గురువు కర్కాటక రాశిలో ఉండటం వలన మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం చాలా అవసరము. నూతన కార్యక్రమాలకు కొంత ఆటంకాలు ఏర్పడతాయి. కొంత కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యక్రమాలను చాలా దూరంగా ఉంటే చాలా మంచిది. ఇది గురువు యొక్క ఫలితాలు. తదుపరి శనీశ్వరుడి యొక్క ఫలితాలు ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉన్నాయంటే, ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ శనీశ్వరుడు మీనరాశిలో ఉండటం వలన అనారోగ్య బాధలు కొంత ఉంటాయి. స్థాన చలన సూచనలు ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండవు. మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు కొంత దూరం అవుతాయి. ఇక రాహువు యొక్క పరిస్థితి, ఈ ధనుసు రాశి వారికి రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు మీనరాశిలో ఉండటం వలన చంచలం అధికమవుతుంది. మనశ్చంచలం అనేది అధికంగా ఉంటుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. తర్వాత బంధుమిత్రాలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యక్రమాలు ఫలిస్తాయి. కానీ కొన్ని పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. 19/5/2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ యొక్క రాహు కుంభరాశిలో ఉండటం వలన కొంత అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడటం చాలా మంచిది. మనో ఉల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యక్రమాలకి ఆటంకాలు ఎదురైనా కూడా ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగానైనా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి మాత్రం ఈ సంవత్సరం ఈ ధనుసు రాశి వారు వెళ్లకుండా ఉంటే మంచిది. దాని నుండి 18/5/2025 వరకు కూడా ఈ కేతువు కన్యారాశిలో ఉండటం వలన అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. 19/5/2025 నుండి మరలా ఉగాది వరకు కూడా ఈ యొక్క కేతువు సింహరాశిలో ఉండటం వలన స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుతమైన అవకాశాన్ని దగ్గర దాకా వచ్చి కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. దర్శన కార్యక్రమాలకు కొంత ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాలు ఈ సంవత్సరం వాయిదా వేసుకుంటే చాలా మంచిది. ఈ ధనుసు రాశి వారికి
శని బలం అనేది చాలా తక్కువగా ఉంది. ఈ సంవత్సరం మొత్తం కూడా వారు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి. ప్రతి సోమవారం కూడా శివుడికి అభిషేకం చేయించుకోండి. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా అవసరం. అవసరమైతే తిరుమలకు కాలినడకన వెళ్ళటం ఇంకా మంచిది. అంటే ఇక్కడి నుంచి కాదు, అక్కడ అలిపిరి నుంచి. మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఈ మకర రాశి వారికి ఇంటికి వస్తాయి. ఈ మకర రాశి వారికి యొక్క ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 4, అవమానం 5. కాబట్టి ఈ మకర రాశి వారికి గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి కూడా 14/5/2025 వరకు కూడా వృషభ రాశిలో ఉండటం వలన వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యక్రమాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. 15/5/2025 నుండి 19/10/2025 వరకు కూడా తిరిగి 6/12/2024 నుండి సంవత్సరాంతం వరకు కూడా గురువు మిథున రాశిలో ఉండటం వలన ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరం అవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి కొంత లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. రహస్య శత్రుబాధలు ఉండే అవకాశం ఉంటుంది. 20/10/2025 నుండి 5/12/2025 వరకు కూడా కర్కాటక రాశిలో గురువు ప్రవేశం వలన రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ కూడా సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి. శుభవార్తలు బాగా వింటారు. ఇక ఈ మకర రాశి వారికి శని భగవానుడి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ శనీశ్వరుడు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా మీనరాశిలో ఉండడం వలన కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఏర్పడుతుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్నించిన కార్యక్రమాలన్నీ కూడా ఫలిస్తాయి. కొన్ని తెలియని విషయాలను, సూక్ష్మ విషయాలను కూడా గ్రహిస్తూ ఉంటారు. ఇక ఈ మకర రాశి వారికి రాహువు యొక్క ఫలితాలు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు కూడా మీనరాశిలో రాహు ఉండటం వలన అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. మనో ఉల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెదలాలి. తలచిన కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకపోవడం మంచిది. 19/5/2025 నుండి కూడా సంవత్సరాంతం వరకు కూడా ఈ యొక్క రాహువు కుంభరాశిలో ఉండటం వలన ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబం సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులను కలుస్తూ ఉంటారు. ఇక కేతువు యొక్క ఫలితాలు మకర రాశి వారికి ఎలా ఉన్నాయంటే, ఈ సంవత్సరం ఉగాది నుండి కూడా కేతు భగవానుడు 18/5/2025 వరకు కూడా కన్యా రాశిలో ఉండటం వలన స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాలు కొన్ని వాయిదా వేసుకోక మాత్రం తప్పదు. 19/5/2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా సింహరాశిలో కీర్తి సంచారం వలన అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థాన చలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం కొంత ఆలస్యంగా కూడా లభిస్తూ ఉంటుంది. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం కేతు బలం అనేది కొద్దిగా తక్కువ ఉన్నది కాబట్టి ఈ యొక్క శుక్రవారము, ఆదివారము కేతువుని పూజిస్తే చాలా మంచిది. రాశి వారు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి వారికి వర్తిస్తాయి. ఈ కుంభరాశి వారి యొక్క ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం కుంభరాశి వారికి గురుడు ఎలా ఉన్నాడంటే, ఈ సంవత్సరం ఉగాది నుండి కూడా 14/5/2025 వరకు కూడా వృషభ రాశిలో గురు సంచారం వలన అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు కొన్ని తీసుకోలేరు. ఆకస్మిక ధనం వ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. 15/5/2025 నుండి 19/10/2025 వరకు తిరిగి 6/12/2025 నుండి మరలా ఉగాది సంవత్సరాంతం వరకు కూడా ఈ గురువు మిథునంలో ఉండటం వలన వృత్తి ఉద్యోగ రంగంలో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. తర్వాత మనస్తాపం
సంతోషం కలిగించే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తర్వాత 20-10-2025 నుండి 15-12-2025 వరకు కర్కాటక రాశిలో ఈ యొక్క గురు ప్రవేశం వలన ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరం అవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. రహస్య శత్రుబాధలు ఉండే అవకాశం ఉంటుంది. కంటికి కనిపించకుండా శత్రుబాధలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇక కుంభరాశి వారికి శనీశ్వరుడు ఈ సంవత్సరం ఉగాది నుండి కూడా మీనరాశిలో ప్రవేశం వలన శనీశ్వరుడు కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్న కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృధా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. తర్వాత రాహువు ఈ యొక్క కుంభరాశి వారికి రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18-5-2025 వరకు కూడా మీనంలో ఉండడం వలన ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తిగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులను కలుస్తారు. 19-5-2025 నుండి మరల ఉగాది సంవత్సరాంతం వరకు కూడా కుంభరాశి రాహువు కుంభరాశిలో ఉండడం వలన విదేశీ ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. కుటుంబంలో అనుకోకుండా లాభాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు కొంత ఉంటాయి. ఆకస్మిక ధనస్థాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఇక ఈ కుంభరాశి వారి కేతువు యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18-5-2025 వరకు కూడా కన్యారాశిలో ఉండటం వలన అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. 19-5-2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ యొక్క కేతువు సింహరాశిలో ఉండటం వలన కొంత అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యక్రమాలకు ఆటంకాలు ఉన్నా కూడా సత్ఫలితాలను పొందుతారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్తగా ఆలోచన చేసి చేయాలి. ఆత్మీయుల సహాయ సహకారాలకై వేచి ఉంటారు. దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం కేతువు యొక్క అనుగ్రహం ఉండాలి. తర్వాత శనీశ్వరుడి అనుగ్రహం కూడా ఉండాలి. కుంభరాశి వారికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోండి. తర్వాత మానసాదేవిని అమ్మవారిని పూజిస్తూ ఉండండి. ఈ యొక్క కేతువు యొక్క బాధలు తొలగిపోతాయి కుంభరాశి వారికి. ఇక పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశి వారి కిందికి వస్తాయి. ఈ మీనరాశి వారి యొక్క ఆదాయం 5, ఖర్చు కూడా 5. రాజపూజ్యం 3, అవమానం 1. కాబట్టి ఈ మీనరాశి వారికి గురువు ఈ సంవత్సరం ఉగాది నుండి కూడా 14-5-2025 వరకు కూడా వృషభ రాశి సంచారం వలన బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు కొంత ఉంటాయి. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనలతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకున్నా కూడా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. 15-5-2025 నుండి 19-10-2025 వరకు కూడా తిరిగి 6-12-2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ యొక్క గురువు మిథున రాశిలో ఉండడం వలన విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రాదులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 20-10-2025 నుండి 5-12-2025 వరకు కూడా కర్కాటక రాశి ప్రవేశం వలన వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు తొందరగా నెరవేరుతాయి. ఇక ఈ మీనరాశి వారికి శని భగవానుడి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శనీశ్వరుడు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం కూడా మళ్ళా ఉగాది వరకు కూడా మీనరాశిలో ఉండడం వలన వారి స్వక్షేత్రంలోనే ఉన్నాడు కాబట్టి బంధుమిత్రాలతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. కొంత అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందనతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. నూతన కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఆలోచన చేస్తారు కానీ వాయిదా వేసుకుంటే మంచిది. ఇక రాహువు ఈ యొక్క మీనరాశి వారికి రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18-5-2025 వరకు కూడా మీనరాశిలోనే ఉన్నాడు కాబట్టి రాహువు కూడా విదేశీ ప్రయత్నాలు మాత్రం సులభంగా నెరవేరుతాయి.
కుటుంబంలో అనుకోకుండా లాభాలు ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్య బాధలు కొంత ఉన్నా కూడా ఆకస్మిక ధన నష్టం కూడా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. 19/5/2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా కుంభరాశిలో రాహు ఉండటం వలన ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలి. అనారోగ్య బాధలు కూడా ఉంటాయి కాబట్టి వృధా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అవి కొంత తగ్గించుకుంటే మంచిది. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక కేతువు యొక్క ఫలితాలు మీనరాశి వారికి. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి 18/5/2025 వరకు కూడా కన్యా రాశిలో ఉండటం వలన అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యక్రమాలకు ఆటంకాలు ఉన్నా కూడా స్వల్పంగా సత్ఫలితాలను పొందగలుగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాలకే వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. 19/5/2025 నుండి కూడా మరలా ఉగాది సంవత్సరాంతం వరకు కూడా సింహరాశిలో కేతు ప్రవేశం వలన శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులను కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు సులభంగా సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. ఈ మీనరాశి వారి సంవత్సరం శని గురువుల బలం తక్కువ ఉన్నది కాబట్టి శనీశ్వరుడికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవాలి. తర్వాత గురువు అంటే దక్షిణామూర్తికి వారి యొక్క స్తోత్రాలను చదువుకున్న, ఆంజనేయ స్వామి యొక్క పూజ చేసుకున్న, వెంకటేశ్వర స్వామిని దర్శన, తర్వాత పరమేశ్వరుని దర్శన వీరు కొంత బాధలు తొలగిపోతాయి. ఏదైనా కూడా దైవమే నిర్ణయించాలి. ఇప్పుడు బ్రాహ్మణుడు చెప్పాడు కదా, ఇవన్నీ జరుగుతాయా జరగవా అనేది తర్వాత ప్రతి మనిషి కూడా నొసడన ఏది రాసుకొని వస్తాడో అదే జరుగుతూ ఉంటుంది. కేవలం ఇది సూచనాప్రాయంగా చెప్పబడుతున్నది కాబట్టి కొంతలో కొంత ఈ పంచాంగ శ్రవణం విని మన జాగ్రత్తలో మనం ఉంటూ మన యొక్క ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ మనం మెసులుతూ సంఘంలో పరువుగా జాగ్రత్తగా ఉండాలనే విషయంతో ఈ పంచాంగ శ్రవణం అనేది చెప్పబడుతుంది. ఇవి జరుగుతాయా జరగవా అనేది దైవ సంకల్పం, దైవ నిర్ణయం. ఓం స్వస్తి. విధంగా అదే చెప్తున్నాను. అది మనకు ఆంజనేయ స్వామి ఉన్నారు, ఇంతకుముందు ఆయన చెప్పారు. ఎవరు? మన దక్షిణామూర్తి అన్నారు, మన శివ. అందుకని ఆయనకి అభిషేకం చేసుకోవడం, శనివారం ఈయనకి అభిషేకం చేసుకోవడం. మనకి ఎవరికి రాహు కేతు సరిపోకపోతే ఏం చేస్తావో నాకు తెలియదు. జనం కింద కూర్చోవాలి, వాళ్ళకి ఎండ తగలవద్దు. నువ్వు పందిరి చేస్తావా, దానికి ఏం చేస్తావు అనేది ఆ ఏర్పాటు నీది. పోయినసారి మంచిగా కట్టిండు, మంచిగా కూర్చుని చెప్పాడు. మన గణేష్ సర్జరీ అయింది. అందుకని నేను కూడా కదిలించదలుచుకోలేదు. అందుకని ఈసారి భారం నీకే పెడుతున్నా. అందుకని ఆ యొక్క టెంట్ ముందర మటుకు మీరే వేయాలి. ఆ సీతారాముల యొక్క సర్వమైనటువంటి కటాక్షం మీ మీద ఉంటుంది. అదేవిధంగా మనకు బయట టెంట్లు, వాటరు అవన్నీ కూడా సిస్టమ్ ఉంది. సిస్టంలో మైక్ పెట్టుకొని బాగా చేసుకోవడమే. అది దానికంటే కూడా మేళాలు చూద్దాం అనుకుంటున్నాము. ట్రైన్ కూడా రావట్లేదు. అందుకని ఇంత పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. కాబట్టి రాముల వారి యొక్క కోరుతూ మీకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ అందరి తరఫున, మీ అందరూ మళ్ళీ భక్తులందరి తరఫున, మన కాలనీ వాళ్ళ తరఫున, మన ఈ యొక్క దేవాలయం యొక్క కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరి తరఫున సీతారాముల కళ్యాణంలో వైభవంగా పాల్గొనవలసిందిగా మీ అందరికీ వ్యక్తికి కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఇప్పుడు అయ్యగారు ఆశీర్వదిస్తారు. తర్వాత మీకు ఆ ప్రసాదాలు ఈసారి